ఓం టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. టీటీడీలో జరిగేటువంటి ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విశేష పర్వదినాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబర్ నెలలో అంటే ఈ నెలలో విశేష పర్వదినాలు అయితే మనం జరుపుకోనున్నాము. కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబర్ నెలలో విశేష పర్వదినాల గురించి చూసుకున్నట్టయితే ఈ సెప్టెంబర్ అంటే ఈ నెల 5న బలరామ జయంతి మరియు వరహ జయంతి అయితే ఉంది. అట్లాగే సెప్టెంబర్ 7 వినాయక చవితి ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 17న అనంత పద్మనాభ వ్రతం అయితే ఉంది. అట్లాగే 18 అయితే పౌర్ణమి ఉంది. ఆ రోజు శ్రీవారి గరుడ సేవ కొనసాగుతుంది. అట్లాగే 28న సర్వ ఏకాదశి అనేది కూడా మనకు విశేష పర్వదినాలు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నాయి. ఇవి ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విశేష పర్వదినాలు. ఇక ఇంకొక వార్త చూసుకున్నట్టయితే మనము శ్రీవారి భక్తులకైతే ఆదివారం అంటే ఈ రోజు నుంచి అయితే స్వామివారి పుష్కరిణి అందుబాటులోకి రానుంది. మనకు వివరాల్లోకి వెళ్ళినట్టయితే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమ్మతుల పనులు పూర్తయి కొత్త హంగులతో తీర్చిదిద్దబడిన స్వామి పుష్కరిణిలోని ఆదివారము శ్రీవారి భక్తులను టీటీడీ అనుమతించనుంది. కాగా ఈ మరమ్మతుల పనులు టీటీడీ ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించిన విషయము తెలిసిందే. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి నీటి అడుగు భాగంలో పేర్కొన్న ఇసుకను పాచిని తొలగించి వాటర్ వర్క్స్ విభాగం వారు దాదాపు సుమారు 100 మంది కార్మికులు రెయిన్బోలు కష్టపడి స్వామివారి పుష్కరిణి శుద్ధి చేసి కార్యక్రమాన్ని అయితే పూర్తి చేసిండు. అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు బంగారు రంగులు అంటే పెయింటింగ్ అద్దకంతో శోభాయానంగా అయితే తీర్చిదిద్దిండు. దాదాపు 1 కోటి లీటర్ల నీటితో అయితే స్వామివారి పుష్కరిణి నింపి మరమ్మతుల పని అయితే పూర్తి చేసిండు. అయితే గత నెల స్వామి పుష్కరిణిల మరమ్మతుల నేపథ్యంలో ప్రతిరోజు నిర్వహించే పుష్కరిణి హారతి టీటీడీ అయితే నిలిపివేసింది సంగతి తెలిసిందే. అదేవిధంగా భక్తులను కూడా ఒక నెల రోజుల పాటు అయితే స్వామి పుష్కరిణిలోకి అనుమతించలేదు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి అయితే భక్తులను పుష్కరిణిలోకి అనుమతిస్తారు. ఇది పుష్కరిణికి సంబంధించినటువంటి న్యూస్. అట్లాగే ఇంకొక వార్త చూసుకున్నట్టయితే శ్రీ కపిలేశ్వర ఆలయంలో ఘనంగా 1,00,000 కుంకుమార్చన. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసంలో చివరి శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా 1,00,000 కుంకుమార్చన అయితే నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, కామాక్షి అమ్మవార్లను కొలువు తెచ్చి కుంకుమార్చన నిర్వహించారు. అందులో కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యవచనము, కలశారాధన చేశారు. ఈ సందర్భంగా కుంకుమతో అమ్మవారికి అయితే అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో అయితే ఆలయ డిప్యూటీ శ్రీ దేవేంద్ర బాబు, ఇతర అధికారులు మరియు ఆలయ అర్చకులు అయితే పాల్గొన్నారు. ఇది శ్రీ కపిలేశ్వర ఆలయంలో ఘనంగా 1,00,000 కుంకుమార్చనకు సంబంధించినటువంటి న్యూస్ యొక్క వివరాలు. అట్లాగే మనం టీటీడీకి సంబంధించిన ఇంకొక న్యూస్ చూసుకున్నట్టయితే శ్రీవారి ఆలయంలో 4వ విడత శుక్ల యజుర్వేద పారాయణం లోక కళ్యాణార్థం అయితే టీటీడీ నిర్వహిస్తున్న చతుర్వేద పారాయణంలో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో 4వ విడత శుక్ల యజుర్వేద పారాయణం అయితే ప్రారంభం కానుంది. చతుర్వేద పారాయణం భాగంగా జూలై 1న ప్రారంభమై సామవేద పారాయణం ఆగస్టు 1న అయితే ముగిసింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య వేద పండితులు శుక్ల యజుర్వేద పారాయణం అయితే చేయనున్నారు. 4వ విడత శుక్ల యజుర్వేద పారాయణానికి సంబంధించినటువంటి వార్త. అట్లాగే ఇంకొక న్యూస్ టీటీడీకి సంబంధించి చూసుకున్నట్టయితే సెప్టెంబర్ లో శ్రీ కోదండ స్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలకు సంబంధించిన విషయాల్లోకి వెళ్తే తిరుపతి శ్రీ కోదండ రామాలయం సెప్టెంబర్ నెలలో పలు విశేష ఉత్సవాలు అయితే జరగనున్నాయి. వాటి వివరాలు చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 3న అమావాస్య సందర్భంగా అయితే ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. అదేవిధంగా రాత్రి 7 గంటలకైతే హనుమంత వాహన సేవ జరగనుంది. ఇంకా సెప్టెంబర్ 7 అంటే ఈ నెల 7, 14, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా అయితే ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం అయితే నిర్వహిస్తారు. అట్లాగే ఈ నెల 18 పౌర్ణమి సందర్భంగా అయితే ఉదయం 8 గంటల 30 నిమిషాలకు అయితే అష్టోత్తర శత కలశాభిషేకం అయితే నిర్వహిస్తారు. సాయంత్రం 5:30కు ఆలయ 4 మాడవీధుల శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచుత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకైతే ఆస్థానం చేపడతారు. ఈ నెల 26న పునర్వసు నక్షత్రం సందర్భంగా అయితే ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం అయితే జరగనుంది. సాయంత్రం 5:30 అయితే స్వామివారు మరియు అమ్మవారిని తిరుచుపై ఆలయ 4 మాడవీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరెంపుగా తీసుకెళ్తారు. సాయంత్రం 6:30 గంటలకైతే ఉంజల్ చేరువ నిర్వహిస్తారు. ఇది శ్రీ కోదండ స్వామి వారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలకు సంబంధించినటువంటి ఈ మాసంలో అంటే మనకు సెప్టెంబర్ మాసంలో జరిగే ఉత్సవాలకు సంబంధించినటువంటి వివరాలు. ఇది ఈ రోజు ఉన్నటువంటి టీటీడీకి సంబంధించిన సమాచారం. మరొక కొత్త టీటీడీకి సంబంధించిన సమాచారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.